నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం. పర్యావరణ దినోత్సవ వేళ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. సీఎం విశాఖ పర్యటనలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రంకి సైకిల్పై ప్రయాణం చేస్తారని వెల్లడి. కూటమి అమలు కాని హామీలు, ప్రభుత్వం వైఫల్యాలపై విశాఖలో గలం విప్పిన వైసీపీ శ్రేణులు. ప్రధాన కూడలిలో కూటమి మేనిఫెస్టో ప్రతులను దగ్ధ చేసి కూటమి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు వైసీపీ చేసిన నేతలు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని చిన్న శ్రీనుతో కలిసి కూటమి మేనిఫెస్టోని దగ్ధం చేసిన తైనాల విజయ్ కుమార్, మాజీ శ్రీనివాస్ కుమార్తె సిరమ్మ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్వాకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, అప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈ నెల 28లోపు ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సీఎం చెప్పారు. దేశీయ, స్థానిక అవసరాల మేరకు పంటలు వేసే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నా ఎందుకిలా ఉన్నారని అధికారులపై సీరియస్ అయ్యారు. అగ్రిగోల్డ్ కేసులను వెంటనే పరిష్కరించేందుకు మొత్తం 31 కొత్త పోస్టులు మంజూరు చేసిన సీఎం వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఒక మహత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినట్లు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలందరూ సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రం వరకు సైకిల్ ప్రయాణం చేస్తారని తెలిపారు. టీడీపీ పార్టీ నాయకులతో పాటు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. పర్యావరణం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అనగా 5th జూన్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నామండి. ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ రేపు సైకిల్ వినియోగించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పెద్దలు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వారి వ్యక్తులు చేసే తప్పులను కులాలకు, ప్రాంతాలకు ఆపాదించి సమాజంలో విద్వేషాలు, రెచ్చగొట్టే కుట్రలకు చెక్ పెట్టడానికి
జనసేన పార్టీ సేవాగలం కమిటీని ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు శృతివనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సేవాగలం కమిటీ సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ఒక వ్యక్తి చేసే నేరాన్ని మొత్తం కులానికి ఆపాదించి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచారని, చివరికి జర్నలిస్టులను కూడా కులాల వారీగా విభజించారని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్లుగా కుల నిర్మూలన సాధ్యమో కాదో తెలీదు, కానీ ఏపీలో ప్రస్తుతం కులాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరమన్నారు. ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం అటు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరీ 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయింది పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. అంటే ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై మొద్దు నిద్రపోతుందని వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం పిఎంపాలెం వైఎస్ఆర్ విగ్రహం వద్ద గురువారం వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను నియోజకవర్గ పరిశీలనలకు తైనాల విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ నిరుద్యోగ సమస్యను పెంచుకుంటూ పోతున్నారని, ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. జనం కోసం చేపట్టిన వైఎస్ఆర్సీపీ పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక నినాదం తెల్లారు. ఇవన్నీ చూసి ప్రజలు ఆనాడు కొంత ఏమరపాటుతోనో కొంత ఆశతోనో ఈ ప్రభుత్వానికి మరి మద్దతు ఇచ్చి మెజార్టీ ఇస్తే, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వారు చెప్పిన హామీలన్నీ కూడా నీరుగార్చారు. ఎక్కడా కూడా సూపర్ 6ని అట్టర్ ఫ్లాప్ చేశారు. లేదు బాబు షూరిటీ అంటే భవిష్యత్తు కాదు మోసం గ్యారంటీ అనే నినాదంతో ఇవాళ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే 2 సంవత్సరాలు వెన్నుపోటుకి అని చెప్పి, అసలు 19లో మనం ఏ మాటతో అయితే గెలిచామో ఆ మాటతో ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీని మనం కంప్లీట్ చేశాం. కానీ ఇప్పుడు 24లో టీడీపీ ఏ హామీలతో చెప్పి వచ్చిందో మొత్తం మోసమే చేసింది. సూపర్ 6 అన్న ఒక హామీలతో ఏవైతే వచ్చారో సూపర్ ఫ్లాప్ అయిపోయి మనం చూస్తున్నాం. ఏ వివిధ వర్గాల వాళ్ళైనా పట్టుకున్న ఆడవాళ్ళని, మహిళల్ని కానివ్వచ్చు, పిల్లల్ని కానివ్వచ్చు. నేను 2019 నుంచి 24 వరకు
మన జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నిటికీ వెళ్ళాను. అక్కడ పిల్లలు చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎంత చూడముచ్చటగా ఉండేవారు. అదే ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంటే పిల్లలు లేరు, స్కూల్ మాత్రమే ఉన్నాయి. ఇదంతటికి కారణం ఎవరు అని అడుగుతున్నాను. మనందరికీ తెలీదా మన బిడ్డలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, అసలు డబ్బులు రావట్లేదు, ఏమన్నా అమరావతి అంటున్నారు. ఏది అసలు అమరావతి ఎక్కడుందో ఎలా ఉంటుందో కూడా మన ఎవరికి తెలీదు. వాళ్ళ ఆడబిడ్డ నిధి అన్నారు, సుమారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చూస్తే 1500 చొప్పున ఇవాళ సుమారు సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బులు కానీ 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 36,000 పైన బాకీ ఉన్నా అది ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ఆ నిధులు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే 50 సంవత్సరాల దాకా మహిళలందరూ కూడా ఇస్తామని డబ్బులు 3-4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. నమ్మిన వారిని మోసం చేయడంలోనూ వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు ఆరితేరిపోయారని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 26వ వార్డ్ వైసీపీ నేతలు సర్వేశ్వర్ రెడ్డి, పోతల ప్రసాద్ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ రోడ్డుపై బాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూటమి నేతలు ఇచ్చిన హామీల పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచక పాలన సాగుతుందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా మాట ఇస్తే కట్టుబడి ఆ మాటపై నిలబడి వ్యక్తిత్వం ఉన్న నేత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీది అధికారమని, ప్రజలు మరలా స్వర్ణయుగ పాలన చూస్తారని వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లే, సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు. నాయుడు మోసానికి 2 రోజులు, దగాకి 2 సంవత్సరాలని కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా 27వ వార్డు అధ్యక్షులు సర్వేశ్వర్ రెడ్డి గారు, అలాగే 42వ వార్డు అధ్యక్షులు బీసెట్టి గారు ఆధ్వర్యంలో ఈ డైమండ్ పార్క్లో చేశాము. అలాగే జగదాంబ జంక్షను, పూర్ణ మార్కెట్ జంక్షను, టౌన్ కొత్త రోడ్డు, కెప్టెన్ రామారావు జంక్షను, తర్వాత జ్ఞానాపురం. అంటే ఎంత మోసమానికైనా సరే దిగజారిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశంలో ఎంతకంటే నీచమైన లీడర్లు ఎవరు పుట్టుంటారన్నమాట. మాట మీద నిలబడేవాడే నాయకుడు, అది నెల్సన్ మండేలా చెప్తారన్నమాట. కానీ ఒక్కసారి రోజు కూడా మాట మీద నిలకడగా నిలబడలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు బాగా తెలుసుకున్నారన్నమాట. అంటే ప్రజలకు బుద్ధి చెప్పారా లేదంటే ప్రజలు బాగా గ్రహించారా అనేది ఈరోజు చీ కొడుతూ ఉన్నారన్నమాట. సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మా నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 5 చోట్ల ఈ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈ దక్షిణ నియోజకవర్గాన్ని మా నాయకులు ముందుండి నడిపిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని, అన్యాయాలని ఎదిరిస్తూ ప్రజలకు మంచి చేసే విధంగా ఒక భరోసాని ఇస్తూ అధికారంలో లేకపోయినా నేను మీకు అండగా ఉన్నానని చెప్పి ఒక నాయకుడిగా దక్షిణ నియోజకవర్గాన్ని ముందుండి గణేష్ కుమార్ గారు నడిపించడం వల్లే ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఏ కార్యక్రమం చేసినా సరే ధైర్యంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి మా గణేష్ కుమార్ గారి భరోసాతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా గట్టిగా చేయడం జరుగుతుంది. విమానయాన రంగంలో మహిళలకు మెండుగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని తమ స్వగృహంలో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు సాధించిన 5 యువతులకు ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది క్రితం శ్రీకాకుళం మహిళా కళాశాల వ్యాసరచన పోటీలో ఎంపికైన ఈ యువతులకు తమ సంస్థ ద్వారా హైదరాబాద్లో టికెటింగ్, కస్టమ్స్, కార్గో, క్యాబిన్ క్రూ విభాగాల్లో ఉచిత శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. శ్రీకాకుళం ప్రతిభను చాటి ఉద్యోగులు సాధించిన వీరంతా భవిష్యత్తులో ఈ రంగంలో మహిళలకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా ఎంపికైన యువతులు త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా తమ విధుల్లో చేరనున్నారు. Wish you all the best. Thank you so I'll see you much. at the airport. Thank Huh? Okay. Gangotri. Yes, sir. Congratulations. Thank you so much, sir. Nagmani. Yes.
కంగ్రాచులేషన్స్. లేదు వద్దు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాలను ఘోరంగా మోసం చేశానని 41వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్ఆర్సీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జ్ఞానాపురం వద్ద గురువారం వీరి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ల నేతృత్వంలో గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ను నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ నిరసన కార్యక్రమంలో కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమలు మాట్లాడుతూ ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చంద్రబాబు తుగ్గక హయాంలో రాష్ట్రం మొత్తం అధికారంలోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన, సుపరిపాలన ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని వారు హితవు పలికారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, విద్య, వైద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి అద్భుతమైన ఘనత సాధించిందని గుర్తు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు వెన్నుపోటు దినంగా పరిగణనలో చేస్తున్నాం మేము. ఎందుకంటే ఎలక్షన్కి ముందు ఎన్నో హామీలు, అలాగే సూపర్ 6 ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెకెక్కారు. ఎక్కిన తర్వాత నుంచి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఇస్తామని చెప్పి మరి జగన్ గారు ఉన్న టైంలో అందరికీ కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేవారు. ఇప్పటికీ ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వలేదు వాళ్ళు. అలాగే కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలు కాక అది నిన్నటికి నిన్న డిఎస్సి పేరుతోని నిజంగా చాలా అన్యాయం జరిగింది. చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందులో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. కానీ మా చంద్రబాబు తాతయ్య మాత్రం అన్నీ చేస్తామని చెప్తున్నాడు. ఆయనకి మతిమరుపు వచ్చిందో ఏంటో నాకు తెలీదు. విషయం ఏంటంటే ఈరోజు మేము ధర్నా చేయడం డిఎస్సి కూడా అలాగే చేశారు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న డిఎస్సి అలాగే చేశారు. ఇచ్చిన హామీలు చేయలేదు. ఉద్యోగ భృతి అన్నారు, అది లేదు. కాబట్టి మేము కంపల్సరీగా ఇలాగే ప్రభుత్వం సాగితే మధ్యలో మేము ధర్నా చేయడానికి విజయవాడ వచ్చి మరి ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎంత చేసినా మీ క్యాస్ట్ వారినే మీరు డెవలప్ చేస్తున్నారు తప్ప ఏది కూడా ప్రతి పేదవాడు మా జ్ఞానాపురంలో వచ్చినవి ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్డులు 7 కార్డులు వచ్చాయి. అది కూడా ఒకళ్ళు చనిపోతే ఒకటి ఇస్తున్నారు తప్ప వేరేది ఏమీ చేయట్లేదు. వెన్నుపోట్లు పొడవడంలో సీఎం చంద్రబాబుకు సాటి ఎవరూ రారని వైసీపీ సీనియర్ నేత డి బాపు ఆనంద్ విమర్శించారు. 29, 30, 31 వార్డుల వైసీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జగదంబ వద్ద జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల పత్రాలను డస్ట్బిన్లో వేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేతకాని రాష్ట్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేపేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పీతల వాసు, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అందరూ కలిసి ఈ ఈవీఎం ప్రభుత్వం తరిమి కొట్టి కంపల్సరీ మనం మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని 2029లో సీఎంగా చేసుకుంటామని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఈరోజు డ్వాక్రా మహిళలు అయితే రుణమాఫీ అని చెప్పి అందరూ కూడా ఎంతో రుణాలు తీసుకున్నారు. ఒకరికి కూడా రుణమాఫీ అవ్వలేదు కాదు కదా, 2 రూపాయలు వడ్డీ తీసుకున్నారు డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి దగ్గరను. అందరూ కూడా బయట కూడా బ్యాంకుల్లో ఇచ్చేది కూడా రూపాయి వడ్డీ అయితే డ్వాక్రాల్లో ఇచ్చేది 2 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి చాలా బాధపడతారు. ప్రతి వ్యక్తికి కూడా ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాల మహిళలు దాటిన మహిళలకి 1500 చొప్పున ఇస్తానన్నారు. అది కూడా ఇవ్వలేదు. దానికి కూడా మహిళలందరూ కూడా
ఉగ్ర రూపంలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దామని చెప్పుకున్నారు. వారికి కనుక మళ్ళీ ఈసారి 29లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని గుడివాడ కూటమి నాయకులు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాము నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుడివాడలో కూటమి పార్టీల శ్రేణులు గురువారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారిలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొడాలి దుష్టపాలన అంతం, రామన్న రాజ్యానికి 2 ఏళ్లు, గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా, జై చంద్రబాబు అంటూ కార్యకర్తలు నినాదాలతో గుడివాడ రోడ్లలో హోరెత్తించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం గద్దె దిగాలని వైసీపీ రాష్ట్ర విద్యార్థి యువజన విభాగం కార్యదర్శి తరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డుల అధ్యక్షుల ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తరుణ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకిచ్చి మోసగించారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అమరావతి పేరుతో కూటమి నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని తరుణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరగాలంటే అది జగన్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 26, 42, 44, 55 వార్డుల వైసీపీ అధ్యక్షులు కిరణ్, బి ప్రసాద్, అదీప్, శ్రీనివాస్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి ప్రభుత్వం మారి 2 ఏళ్ళు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, విశాఖ జిల్లా అధ్యక్షుడు జయరాజు గారి ఆదేశాలతో ఈరోజు మా 26, 42, 43, 45, 44, 55 వార్డులకు సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమం 2 ఏళ్ళు పూర్తయిన వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంతో ముందుకొచ్చాం. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఉన్న నా పేరు తరుణ్ కుమార్. మా 26వ వార్డు అధ్యక్షులు కిరణ్ గారు, 42 అధ్యక్షులు ప్రసాద్ గారు, 44 హబీబ్ గారు, 55 శ్రీనివాస్ గారు అందరం కలిసి మా కార్యకర్తలతో కార్యక్రమం మొదలెట్టాం. ఇప్పటికి 2 ఏళ్ళు అయినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఇప్పటిలాగే ఆ వెన్నుపోటు రాజకీయం అనేది వాళ్ళ నైజం. మొదటి నుంచి కూడా వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీలు అమ్ముతున్నారు. తాటిచెట్లపాలెం శ్రీ సాక్షి గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని గణనాథునికి పంచామృత అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కమిటీ అధ్యక్షుడు అల్లా గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విష్ణురాజైన వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతంగా పూర్తవుతుందని తెలిపారు. గ్రామస్తులందరికీ ఈ పండుగ ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని, కొత్తగా ఏర్పాటైన నూతన కమిటీ సభ్యులు ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. భక్తులందరూ ఆలయ అభివృద్ధికి తమ వంతుగా అమూల్యమైన విరాళాలు అందించి గుడిని మరింతగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లా శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 55వ వార్డులో ఉన్నటువంటి శ్రీ సాక్షి మహాగణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్దశి సందర్భంగా ఈరోజు విశేషమైన అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అలాగే విశేషమైన అర్చనలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి సంకటహర అంటే, సంకటం అంటే ఎన్నో కష్టాలు, హర అంటే తొలగించడం. మరి ఆ విఘ్నేశ్వరుడు
అందరి తాలూకా కష్టాల్ని నివారించి మరి అందరూ కూడా అందరి కుటుంబాల్లో కూడా భోగభాగ్యాలు అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఈరోజు ఈ యొక్క చతుర్థిని పురస్కరించుకొని మా సాక్షి మహాగణపతి ఆలయంలో ఆలయ కమిటీ వారు మొన్ననే నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క చతుర్థి పూజా కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకం. మరి ఇలానే ప్రతి నెల కూడా ఈ యొక్క ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఈ సంకటహర చతుర్దశి నాడు కొంత సమయం వెచ్చించి ఆలయానికి వచ్చి స్వామివారి అభిషేకాలను తిలకించి మీ యొక్క పాపాలన్నీ హరించే విధంగా సాగాలని నేను పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ పంచామృత కార్యక్రమం ఒక నూతన తేజాన్ని తీసుకొస్తుంది గ్రామస్తులందరూ కూడా. మరి ఈ సందర్భంగా కొత్తగా నూతన కమిటీ ఏర్పడింది. కొత్తగా నూతన కమిటీ వాళ్ళు కూడా ఉత్తేజంగా ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ చాలా శ్రమించి ఎండలో కూడా కట్టుబడి చందాలు వసూలు చేసి ఫస్ట్ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సంక్రాంతి చతుర్థి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మరి దీనికంటే బాధను తొలగించే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ సీనియర్ నేతలు తోట పద్మావతి, రమేష్, దుర్గారెడ్డిలు విరుచుకుపడ్డారు. 32, 33, 34 వార్డుల వైసీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కెప్టెన్ రామారావు జంక్షన్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేతలు తోట పద్మావతి, రమేష్, దుర్గారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. కల్లబొల్లి హామీలతో ప్రజలను నమ్మించి రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందన్నారు. జగన్ పాలనలో ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి దుర్మార్గపు పాలన ముగించి 2 ఏళ్ళు గడిచిన సందర్భంగా ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసు. మరి సూపర్ 6 అని చక్కగా 6 హామీలు ఇచ్చారు. అందులో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. గ్యాస్ అన్నారు, ఎవరికైనా గ్యాస్ అనేది వచ్చిందా అంటే సంవత్సరం 3 సిలిండర్లు అంటే 6 సిలిండర్లు రావాలి. కానీ 6 సిలిండర్లలో ఎన్ని ఇచ్చారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. 50 ఏళ్ళకి కాదు కదా, 60 ఏళ్ళ నుండి 63 వచ్చేస్తున్నాయి. ఈ రోజు వరకు కొత్త పెన్షన్ లేదు. అడిగినప్పుడంతా అంటే మేము వైసీపీ గవర్నమెంట్లో మేము ఏ విధంగా పెన్షన్ ఇచ్చామనేది అందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ వెళ్ళి మీకు 60 ఏళ్ళు నిండాయా అని అడిగి మరీ మేము పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతిదీ మోసమే. వాలంటీర్స్కి మోసం. పాపం ఎంతోమంది నిరుద్యోగులు జగనన్న వాళ్ళకి పనికొస్తుంది, దేనికైనా ఏ అవసరాలకైనా పనికొస్తుంది, వాళ్ళకు ఒక ఉద్యోగ బాధ్యత లాంటిది కల్పించాలన్న ఉద్దేశంతో 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ పెడితే వాళ్ళందరికీ మోసం చేసి మేము 10,000 ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు డిపోలకు వెళ్ళి ఇబ్బంది పడతారు అని చెప్పి డోర్ టు డోర్ రైస్ వ్యాన్ పంపించి రైస్ ఇప్పిస్తే ఈరోజు వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా వెన్నుపోటు పొడచడంలో మళ్ళీ సక్సెస్ అయ్యారు. గతంలో చాలాసార్లు ఈ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కొత్తగా సూపర్ 6 అని ప్రజలను మభ్యపెట్టి అమలు కాని హామీలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల టైంలో చెప్పారు, అవి అమలు కావు, అలాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని చెప్పిన సూపర్ 6 అని మంచి హామీలు పెట్టి ఈ జనాల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఒక్క ఉద్యోగం కాదు కదా, రోడ్డు మీద ఎవరికాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బడ్డీ కొట్లు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా 10 లక్షల మందిని తీస్తాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల మందిని తీస్తాడు. ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే ప్రతి రైతుకి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. రైతులు ఈరోజు మీ 20,000 రూపాయల ఆర్థిక సాయం గురించి ఎదురు చూడట్లేదు. వాళ్ళు పండించిన పండ్ల గిట్టుబాటు ధర ఇవ్వండి కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ప్రతి మహిళకి ఇది అందరికీ బాగా ట్రోల్ అయింది. 15,000 అని చెప్పాడు. ఒక్క మహిళకు ఇవ్వలేదు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం.
పర్యావరణ దినోత్సవ వేళ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. సీఎం విశాఖ పర్యటనలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రంకి సైకిల్పై ప్రయాణం చేస్తారని వెల్లడి. కూటమి అమలు కాని హామీలు, ప్రభుత్వం వైఫల్యాలపై విశాఖలో గలం విప్పిన వైసీపీ శ్రేణులు. ప్రధాన కూడలిలో కూటమి మేనిఫెస్టో ప్రతులను దగ్ధ చేసి కూటమి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు వైసీపీ చేసిన నేతలు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొని చిన్నశ్రీనుతో కలిసి కూటమి మేనిఫెస్టోని దగ్ధం చేసిన తైనాల విజయ్ కుమార్, మాజీ శ్రీనివాస్ కుమార్తె సిరమ్మ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.